Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. Here we completed in Maths Foundation classes, 66 Maths Foundation classes we completed. Now we are at what? 67th Maths Foundation class. This is related to what? Exponents and powers. Exponents and powers. ఈ కాన్సెప్ట్లో చూద్దాం. ఫస్ట్ లెట్ వి కన్సిడర్ ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఈ క్లాస్లో మనం తీసుకుందాము. ఫస్ట్ వన్లో ఏం వన్ ఆర్ వాట్ ఫస్ట్ క్లాస్లో తీసుకుందాము. సో ఇన్ దిస్ వాట్ సో నౌ లెట్ వి టేక్ ఇన్ అర్థమెటిక్ ఆర్ సింబాలిక్ అర్థమెటిక్. Arithmetic and symbolic arithmetic. Arithmetic means it is the mathematics of numbers. Symbolic arithmetic means it is the mathematics of numbers in place of what? Symbols. Symbols ఉన్న ప్లేస్లో మ్యాథ్స్ని అంటే నంబర్స్ని సబ్స్టిట్యూట్ చేసి we will get from one generalized formula. జనరలైజ్డ్ ఫార్ములాని డెవలప్ చేస్తాం. ఆ విధంగా చదవడం జరుగుతుంది. కాబట్టి అకార్డింగ్ టు what Aryabhatta, according to Aryabhatta, who Aryabhatta, according to Aryabhatta, algebra is nothing but algebra is nothing but algebra is nothing but symbols and numbers. సింబల్స్ అండ్ నంబర్స్ అంటే ఆల్జిబ్రా లోపల మనం యూజ్ చేసేటివి సింబల్స్ను మరియు నంబర్స్ని మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని సింబాలిక్ అర్థమెటిక్ అని కూడా అన్నాడు. ఏమన్నాడు ఆర్యభట్ట? సింబాలిక్ అర్థమెటిక్. సింబాలిక్ అర్థమెటిక్ అని అనడం జరిగింది. ఎవరన్నారు? ఆర్యభట్ట. సో ఆల్జిబ్రా లోపల మనం యూజ్ చేసేటి కాన్సెప్ట్స్ ఎవ్రీ కాన్సెప్ట్ ఈజ్ రిలేటెడ్ టు వాట్? సింబల్స్. ఆ సింబల్స్ ప్లేస్లో నంబర్స్ ఇంట్రడ్యూస్ చేసి మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. లేదా మనం ఒక దట్ మీన్స్ వాట్ ప్రిన్సిపల్ని డెరైవ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ వి కన్సిడర్ అంటే ఈ ఆల్జిబ్రా లోపల మరి ఏ సింబల్స్ని యూజ్ చేస్తారు? ఆల్జిబ్రా లోపల we may use what? English letters, English symbols like A, B, C and so on. What letters we may use? Or what? Greek. So Greek symbols alpha, beta, gamma, delta like symbols also we may use. జనరల్గా ఆ సింబల్స్ని మనము యూజ్ చేయడము జరుగుతూ ఉంటుంది. ఇందులోపల ఈ అబ్జర్వేషన్స్ లోపల we will get what? One generalized result. For example, that I am taking here. So 1 is equal to, I am writing 1 is equal to 2 into 1 minus 1. 2 into 1 minus 1 I am writing. 3 is equal to, I am writing 2 into 2 minus 1. 2 1 is 2 minus 1. 2 is 4 minus 1, 3. 5 is equal to 2 into 3 minus 1. 2 3 is 6 minus 1. 7 is equal to 2 into 4 minus 1. చూడండి సీరియల్ నెంబర్స్ 1 2 3 4 అని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఇట్లనే మనకు ఇదేంటివన్నీ కూడా 1 3 5 7 అనేటువంటివి ఆడ్ నంబర్స్. దీస్ ఆర్ ద వాట్? ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ n మైనస్ 1 వీ కెన్ రైట్. హియర్ n ఈజ్ ఈక్వల్ టు వాట్? న్యాచురల్ నెంబర్స్. సో ఇట్లా నేను ఒక ప్రిన్సిపల్ డెరైవ్ చేసిన. ఇందులోపల ఏం చేసినాను? ఆడ్ నెంబర్ రావాలి అంటే ప్రతి నెంబర్ని 2 తోటి మల్టిప్లై చేసి అందులో ఒక నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే the result what we will get, that result must be equal to odd number. అర్థమైంది? నేను ఏం చేసినాను? ఏ నెంబర్ ఇచ్చినా సరే 1 2 3 4 ఏ నెంబర్ అయినా సరే దాన్ని 2 తోటి మల్టిప్లై చేసి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. 2 తోటి 2 4 8 మైనస్ 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఒక జనరలైజ్డ్ ఫార్ములా వచ్చింది. ఆ జనరలైజ్డ్ ఫార్ములా నుంచి వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో ఈ రిజల్ట్ ప్రతిసారి ఆడ్ నెంబరే వస్తుంది. ప్రతిసారి ఏమొస్తుంది మనకు? ఆడ్ నెంబరే రావడము జరుగుతూ ఉంటుంది. ఆడ్ నెంబర్ వస్తుంది. సో ఇందులో ఏదైతే మనము ఈ లెటర్ని యూజ్ చేసినామో వాట్ వి యూజ్డ్ లెటర్ ఆర్ సింబల్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? లిటరల్ నంబర్. దీన్ని ఏమంటారు? లిటరల్ నంబర్. వేరియబుల్ అని ఆల్సో వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? వేరియబుల్. అది చేంజ్ అవుతూ ఉంటుంది. అది వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. లిటరల్ నంబర్స్ అంటారు, లిటరల్ అంటాము, వేరియబుల్ అని కూడా మనము అనవచ్చు. ఇందులో 2 అని 1 అని యూజ్ చేసినాం కదా. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? కాన్స్టెంట్స్. వాట్ దే ఆర్ కాల్డ్? కాన్స్టెంట్స్.
కాన్స్టెంట్స్ అని అనడము జరుగుతుంది. కాన్స్టెంట్స్ అని మనము అంటాము. లిటరల్ నంబర్ మీన్స్ వాట్? ఇట్ హ్యాస్ ఎన్ ఫిక్స్డ్ వాల్యూ. నో ఫిక్స్డ్ వాల్యూ. దానికి ఫిక్స్డ్ వాల్యూ అనేది ఉండదు. మనం ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. లిటరల్స్ అంటే అర్థమైంది ఏందో? లిటరల్స్ అంటే ఇట్ హ్యాజెంట్ ఎనీ ఫిక్స్డ్ వాల్యూ. ఇట్ ఈస్ వేరియబుల్ ఫ్రమ్ ఫంక్షన్ టు ఫంక్షన్, ఫ్రమ్ నంబర్ టు నంబర్, స్టెప్ టు స్టెప్. అట్లా దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటే వాటిని ఏమంటారు? వేరియబుల్స్ ఆర్ లిటరల్ నెంబర్స్ అంటారు. కాన్స్టెంట్స్ అంటే ఇవి చేంజ్ కావు, ఎప్పుడు అదే నెంబర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. వాటిని ఏమంటారు? కాన్స్టెంట్స్ అని అనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ విల్ రైట్ వాట్ వన్ ఈక్వేషన్ ఐ విల్ రైట్. సో 2x + 3 అనే ఒక ఈక్వేషన్ కనుక ఉంది అనుకోండి. ఇందులో కాన్స్టెంట్స్ ఏంటివి, వేరియబుల్స్ ఏంటివి? కాన్స్టెంట్స్ ఏంటివో వేరియబుల్స్ ఏంటివో చెప్పండి. కాన్స్టెంట్స్ ఏంటివి? 2, 3. ఇవి మారని వాల్యూస్. వేరియబుల్ ఆర్ లిటరల్? లిటరల్స్ ఆర్ వేరియబుల్. లిటరల్ ఏంటి ఇందులో? ఎక్స్. వేరియబుల్ అయినా కూడా ఎక్స్. సో ఇట్లా మనకు ఉంటే దాన్ని ఏమంటాము? ఈ సింబాలిక్ రిప్రజెంటేషన్ లోపల కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ అనే టర్మ్స్ని మనము యూజ్ చేయడము జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు కొన్ని ఈక్వేషన్స్, కొన్ని టర్మ్స్ నేను రాస్తాను. అందులో యూ ఐడెంటిఫై వాట్ లిటరల్ నంబర్స్ అండ్ కాన్స్టెంట్స్. బిఫోర్ దట్ కాపీ ఇట్. నౌ ఐ విల్ రైట్ సమ్ స్టేట్మెంట్స్. కొన్ని స్టేట్మెంట్స్ రాస్తాను. ఆ స్టేట్మెంట్స్ని సింబాలిక్ ఫామ్లోనికి కన్వర్ట్ చేయండి, ఆల్జిబ్రిక్ ఫామ్లోనికి కన్వర్ట్ చేయండి. సో ఫస్ట్ వన్ ఐఎమ్ రైటింగ్ ద సమ్ ఆఫ్ పి అండ్ క్యూ. ఫస్ట్ వన్ ఏం తీసుకుంటున్నాను? ద సమ్ ఆఫ్ పి అండ్ క్యూ. సమ్ ఆఫ్ పి అండ్ క్యూ. దీని ఆన్సర్ ఏం రాస్తారో చెప్పండి. సమ్ అంటే ఏందిరా మనకు? ఈ ఆల్జిబ్రిక్ వాట్ దిస్ ఇస్ ఇన్ దిస్ వాట్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ లోపల జనరల్గా మనం యూజ్ చేసేటివి మనం యూజ్ చేసేటివి బేసిక్ మ్యాథ్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏంటివి? అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్ అండ్ మల్టిప్లికేషన్స్. ఇవన్నిటిని కూడా ఇందులో ఆల్జిబ్రా లోపల ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ లోపల కూడా మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ లోపల కూడా మనము యూజ్ చేస్తారు బేసిక్ ఆపరేషన్స్. బేసిక్ ఆపరేషన్స్ ఏంటివి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. అడిషన్ అంటే ఏంది? యాడ్ చేయడం. అడిషన్ అంటే ఏంది? కూడికలు, యాడ్ చేయడం. సబ్ట్రాక్షన్ తీసివేయడం. మల్టిప్లికేషన్ ప్రోడక్ట్, మల్టిప్లై చేయడం, గుణకారం చేయడం. డివిజన్ భాగాహారము, డివిజన్ చేయడము మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటో చెప్తారా? ద సమ్ ఆఫ్ పి అండ్ క్యూ. దీన్ని సింబాలిక్ రిప్రజెంటేషన్లో రాయాలి. పి ప్లస్ క్యూ. ఆల్రెడీ ఐ గేవ్ యూ టర్మ్స్. ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టర్మ్స్ అన్నీ కూడా అడిషన్ కిందకి ఏ టర్మ్స్ వస్తాయి, సబ్ట్రాక్షన్ కిందకి ఏ టర్మ్స్ వస్తాయి, మల్టిప్లికేషన్ కిందకి ఏ టర్మ్స్ వస్తాయి, డివిజన్ కిందకి ఏ టర్మ్స్ వస్తాయి అనేది మీకు ఒక ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లోపల నేను అడిషన్కి సంబంధించిన ఒక 20 ఐటమ్స్ 25 ఐటమ్స్ ఇచ్చినాను. ఎట్లాంటి టర్మ్స్ వస్తాయి, సమ్ము, అండ్, ప్లస్, యాడ్, అట్లాంటి టర్మ్స్ అన్నీ మీకు ఇచ్చినాను. అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి. సమ్ ఆఫ్ పి అండ్ క్యూను మనం ఈ విధంగా రాయవచ్చు. నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ అనదర్ వన్, ద సబ్ట్రాక్షన్ ఆఫ్ 2x ఫ్రమ్ 3. ద సబ్ట్రాక్షన్ ఆఫ్ 2x ఫ్రమ్ 3. సో ఇప్పుడు ఏం చేయాలట? సబ్ట్రాక్షన్ ఆఫ్ 2xని సబ్ట్రాక్షన్ చేయాలి. ఎక్కడి నుండి సబ్ట్రాక్షన్ చేయాలి? 3 నుండి సబ్ట్రాక్షన్ చేయాలి. ఫ్రమ్ 3 అన్నాడు. సో దట్స్ వై వి విల్ గెట్ వాట్? 3 మైనస్ 2x. 3 మైనస్ 2x రావడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, ద ప్రోడక్ట్ ఆఫ్ 9 అండ్ x. The product of 9 and x. సో 9 and x యొక్క ప్రోడక్ట్, 9 and x యొక్క ప్రోడక్ట్ను ఎట్లా రాయాలి చెప్తారా నేను? ప్రోడక్ట్ ఆఫ్ వాట్? 9 and x. ప్రోడక్ట్ అంటే ఏంటిదా? మల్టిప్లై చేయడము. సో 9 into x is equal to what? 9x. ఓకేనా? 9 into x is equal to
9xగా మనము రాయవచ్చు. నెక్స్ట్ది 6 మోర్ దాన్ x. 6 మోర్ దాన్ x. 6 మోర్ దాన్ x ని ఎట్లా రాయాలి నేను? 6 మోర్ దాన్ x అర్థమైంది చెప్తారా? 6 మోర్ దాన్ x. x కంటే 6 ఎక్కువ. x కంటే 6 ఎక్కువ. కాబట్టి నేను రాయాలి x కంటే 6 ఎక్కువ. x ప్లస్ 6. ఓకేనా? x ప్లస్ 6గా మనము రాయవచ్చును. నెక్స్ట్ a డివైడెడ్ బై 6. a డివైడెడ్ బై 6. ఇది a డివైడెడ్ బై 6 అంటే a బై 6 అవుతుందా లేదా 6 బై a అవుతుందా? a డివైడెడ్ బై 6. a divided by 6. a divided by 6. That one is correct. So that means what? a divided by 6. Symbolic representation. Next one I am taking 40 divided by a. చెప్పండి 40 divided by a. 40 divided by a అంటే ఏం రాయాలరా? 40 divided by a. 40 divided by a. Next one, 7th one I am taking 5 times of x added to 3 times of y. 5 times of x is added to 3 times of y. చూడండి 5 times of x అనేది యాడెడ్ దేనికి యాడ్ చేసిండు? 3 times of y. 5 times of x అంటే ఏంది? 5 times of x is added to 3 times of y. టైమ్స్ అనేది మల్టిప్లికేషన్ యూజ్ చేయాలని చెప్పినాను. టైమ్స్ అంటే ఇక్కడ ఏమన్నట్టు మల్టిప్లై సింబల్. టైమ్స్ అంటే మల్టిప్లై యూజ్ చేయాలి. సో నెక్స్ట్ వన్ 3 increased by x. 3 ఎంత? నెంబర్ 8. 3 increased by x. 3 increased by x అంటే 2 ఇంక్రీజ్ 3 ఇంక్రీజ్ చేసినాడు. 3 increased by x అంటే యాడ్ చేయాలి. ఇంక్రీజ్ చేయడం అంటే ఏంది? యాడ్ చేయడము. ఇంక్రీజ్ చేయడం అంటే ఏందిరా? యాడ్ చేయడము. 5 decreased by p. 5 decreased by p. దీని ఆన్సరు 5 decreased by p అంటే 5 మైనస్ p లేదా p మైనస్ 5 5 decreased by p. 5 decreased by p. 5 decreased by p అంటే ఏమన్నట్టు? p నుంచి 5 తీసేసినట్ట 5 నుంచి p తీసేసినట్ట? 5 decreased by అని అంటే డైరెక్ట్గా ఇదే వస్తుంది. ఫ్రమ్ అని కనుక వస్తే ఇది ముందు వచ్చి తర్వాత వస్తుంది. 5 decreased by p అంటే 5 నుంచి pని డిక్రీజ్ చేసినారు. అదే 5 decreased ఫ్రమ్ p అన్నాడు అనుకోండి, p నుంచి 5 తీసేయాలి. అర్థమైంది? ఈ టర్మ్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు. మళ్ళీ ఒకసారి చూడండి. 5 decreased by p అంటే 5 నుంచి pని సబ్ట్రాక్ట్ చేయాలి. అదే 5 decreased from p అంటే p నుంచి 5ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఫ్రమ్ చూసాను. ద సబ్ట్రాక్షన్ ఆఫ్ 2x ఫ్రమ్ 3 నుంచి 2xని సబ్ట్రాక్ట్ చేసినాం. ఫ్రమ్ అంటే దీని నుండి దీన్ని. బై అంటే మొదటి దాని నుంచే సెకండ్ తీసేయాలి అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ 4 less than half of x. ఇది చూడండి, ఇది కొంచెం బాగుంది క్వశ్చన్. 10th question. What is this 10th question?
4 less than half of x. Four less than half of x. 4 less than half of x. 4 తక్కువ ఉందట దేనికంటే హాఫ్ ఆఫ్ ఎక్స్ కంటే తక్కువ ఉందంట 4 లెస్ దాన్ హాఫ్ ఆఫ్ ఎక్స్ హాఫ్ ఆఫ్ ఎక్స్ కంటే 4 లెస్ దాన్ గా ఉంది కాబట్టి హాఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది హాఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏందిరా 1/2x హాఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 4 హాఫ్ ఆఫ్ ఎక్స్ కంటే 4 తక్కువ 4 లెస్ దాన్ హాఫ్ ఆఫ్ ఎక్స్ హాఫ్ ఆఫ్ ఎక్స్ కంటే 4 తక్కువ ఉంది కాబట్టి హాఫ్ ఆఫ్ ఎక్స్ కంటే 4 తక్కువ ఉంది కాబట్టి ఏ 1 into x అంటే x/2 minus 4 x/2 minus 4 ఈ విధంగా ఇచ్చిన కాన్సెప్ట్ని బట్టి ఇచ్చిన టర్మ్ని బట్టి we should able to write what equation symbolic representation ఇచ్చిన టర్మినాలజీ ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి మనం సింబాలిక్ రిప్రజెంటేషన్ రాయగలగాలి ఓకేనా అర్థమైందా కాన్సెప్ట్ నా కాపీ చేసుకోండి and let me stop our class here. So now this is our which class? Maths foundation class. How much? Number is what? 67. దీనికి సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చేస్తారు సేమ్ బోర్డు మీద ఏ కాన్సెప్ట్ అయితే చెప్పినానో అదంతా క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి ఆఫ్టర్ దిట్ ఐ విల్ గివ్ యూ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఐ విల్ గివ్ యూ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సో by heart them, memorize them and tell to your friend or teacher. After that what? Do homework. I will give you what 10 or 15 problems under the homework. What is solve cheyandi. Homework tarvata exam. What is the exam number? 67. Exam number 67. ఈ 67 ఎగ్జామ్కి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కాపీ ప్రిపేర్ అవుతారు 61 క్లాస్ నుంచి 67 క్లాస్ వరకు ప్రిపేర్ కండి ప్రిపేర్ అయితే మీరు ఏం చేయగలుగుతారు దీన్ని ఎగ్జామ్ని ఈజీగా రాయగలుగుతారు ఇవి ఎవరికైతే కావాలనో వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ద ఇన్స్టిట్యూట్ ఫెలోస్ సెండ్ టు యూ ఆల్ ద మెటీరియల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ PDF ఓకేనా రైట్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే